హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. చూడండి, అన్లోడింగ్ ప్రాసెస్ అయితే ఇలా జరుగుతుంది. టైం అయితే 9:07 అయింది. కరెక్ట్గా 9కి అయితే స్టార్ట్ చేసాం. ఒక హాఫ్ లోడ్ అయితే అన్లోడ్ చేసేసారు. మీరందరూ నువ్వు రా, నువ్వు ఆడ కప్పుకోడు నువ్వు ఆడే కప్పుకోడు ఉంటే నువ్వు ఇక్కడ అన్న నేనైతే వెయిట్ రాసుకుంటున్నాము. కాటా మీద వచ్చిన వెయిట్ అయితే ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఇది డీసీ అంటారు దీన్ని. మొత్తం వెయిట్ అయితే దీంట్లో రాసుకొని మళ్ళీ లాస్ట్లో క్యాల్కులేట్ చేసుకుంటాము. ముందైతే ఎంటీలు మొత్తం అన్లోడ్ చేసి ఫస్ట్ ఆయన రోజు నిద్రపోతా ఉంటాడు. మొత్తం అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ బోట్స్ అనేది ఒక్కొక్క బాక్స్లో 10 లోడ్ చేస్తాం. బాక్స్లో అయితే అన్లోడ్ చేసాము. కోళ్ళు కొద్దిగా లేట్గా లోడ్ చేయబోయిన దానికి మన వీడియోస్ ఫోన్లో ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి మొత్తం వీడియోస్ అయితే చూస్తున్నాం అందరం. దామన్న, ఇక్కడ అయ్యన్న, మనీ అన్న, మొత్తం అందరూ మన వీడియోస్ వాచింగ్. ఎట్టనా నా వీడియో చెప్పునా? సూపర్. మొత్తం ఈ విధంగా బర్డ్స్ అయితే ఉన్నాయి కదా, ఇవైతే వాటర్ ఉంటాయి ఈ పైపుల్లో. ఈ పైపులు పైకి అయితే ఎత్తేస్తారు. ఇట్లా మొత్తం పైపులు అయితే పైకి లిఫ్ట్ చేసి అన్నంలో ఆ కోళ్ళంతా ఒక సైడ్కి దోసుకుంటారు. ఒక సైడ్కి తీసుకొచ్చి లైట్ ఆఫ్ చేసి ఒక్కొక్కరు 10 కోళ్ళు అయితే తీసుకొచ్చేస్తారు. ఇదో ఫీడర్ తింటాను చూడన్నా, ఇల్లేపి అది ఫీడు. అవి ఎత్తేయాలి పైకి, కిందికి దిగబడుతుంది. చూడండి, కోళ్ళు లోడింగ్ అయితే ఈ విధంగా జరుగుతుంది. ఒక్కొక్క బాక్స్కి కోళ్ళు అయితే వేస్తా ఈ విధంగా అయితే మార్చుకుంటా. ఆ బాక్స్ని తీసి మళ్ళీ ఇక్కడ కోళ్ళు వేసిన తర్వాత ఆ బాక్స్ని తీసి ఇక్కడ పెట్టుకుంటాం. 6 మంది అయితే లోడ్ చేస్తున్నారు. ఇక్కడంతా వేసారు కోళ్ళు మొత్తం. ఇంకా వీటికైతే వేయాలి బ్యాలెన్స్. ఇదిగోండి, ఒకేసారి 10 కోళ్ళు తీసుకొచ్చేసాను అన్న. సో ఆ విధంగా వేసి ఫ్రీ చేస్తే అయిపోతుంది. చూసుకోను, తిరగబడకుండా చూసుకోండి. అది ఈ విధంగా అయితే జరుగుతుంది లోడింగ్ ప్రాసెస్. దూరంగా తిరగబడతాయి, చూసుకో. ఆడ కూడా గమనించాను. ఏం డ్రైవర్ అన్నా వేసామా? అది ఇలా వేసి ఫ్రీ చేస్తే అలా ఉంటాయి. మొత్తం లోడ్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ పెట్టి వెహికల్లోకి అయితే లోడ్ చేస్తాం. ఈ విధంగా అయితే జరుగుతుంది లోడింగ్ ప్రాసెస్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏ యూట్యూబరు చూపించున్నాడు. దీనికన్నా ఒక లైక్, సబ్స్క్రైబ్. లోడింగ్ ప్రాసెస్ అయితే ఈ విధంగా జరుగుతుంది. చూడండి, ఆల్రెడీ ఒక 2 వరుసలు అయితే వేసారు, 3వ వరుస వేస్తున్నారు. కొద్దిగా మధ్యలోకి లాక్కో, మధ్యలోకి అట్లా లాగన్నా, సీటింగ్ కావాలా. ఇక్కడ కింద ఉన్న బాక్సులు 4 తెచ్చి ఇక్కడ వెయిట్ మిషన్ అయితే పెడతారు. వెయిట్ మిషన్ మీద ఏదైనా వెయిట్ మిషన్, ఆ వెయిట్ మిషన్ నుంచి ఇక్కడ లోడు బండ్లోకి అయితే వేస్తారు. బండ్లో నుంచి ఆడ సీరియల్ అయితే వేస్తారు వెహికల్. ఈ విధంగా జరుగుతుంది లోడింగ్ ప్రాసెస్ అంతా. అక్కడ వచ్చిన వెయిట్ ఇక్కడ అయితే రాసుకుంటాం. ఏంటన్నా ఈ ఫీల్డ్లోకి దిగచ్చా?
సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కావాలంటే దిగచ్చు. లాభాలు ఎట్టుంటాయి? రెండు ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి. రెండు 18, 4 లాభాలు నష్టాలు రెండు ఉంటాయి. ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని పోవాలి. మామూలుగా ఈ పిల్లలు ఎక్కడి నుంచి తెచ్చానా? సువేర హ్యాచరీస్, ఎక్కడి నుంచి? అదే ఏ ఊరు? గంగాధర నెల్లూరు. గంగాధర్ నెల్లూరు ఆడేనా? అక్కడ హ్యాచరీ ఉంది. ఫార్మ్స్ వచ్చి లింగాపురం పల్మనేర్ దగ్గర 117. అది పిల్లలు ఎట్టొస్తాయి? గుడ్లు మదర్పాటు ఆ గుడ్లు వీళ్ళు పొదిగిస్తారు. పొదిగిస్తారు. 90 బండి నెంబర్ 0090. చాలా కష్టం కదా, మేపాలా, అంతా ఫీడ్ చేయాలా, చూసుకోవాలా. ఏదన్నా ఒక్కరో తేడా వచ్చిందంటే అన్ని చనిపోతాయి, లాసు. తల్లి కోడి బాగుంటే గుడ్డు తల్లి ఆరోగ్యం ఉంటే గుడ్డు పిల్లలు బాగా ఆరోగ్యంగా వస్తాయి. షెడ్లలో బాగా పెరుగుతాయి ఆరోగ్యంగా. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి, జబ్బులు రాకుండా. దేంట్లో అయినా ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. ఇట్లా రావాలండి బాక్సులు ఇట్లా కొద్దిగా పైంటి, కొద్ది బాక్సులు పైంటి ఇట్లాగో. ఓ ఎత్తద్ది వదిలి 1 36 అయితే అయింది టైము. లోడ్ అయితే అయిపోయింది. ఇంకా వాటర్ అయితే పట్టాలా. అక్కడ కనిపిస్తుంది కదా ఈడ, దీనిపైన అయితే ఒక ట్యాంకీ ఉంది. ఆ ట్యాంకీ మీద నుంచి ఇక్కడ మన వెహికల్ అయితే పెట్టి వాటర్ అయితే పట్టిస్తాము. నీళ్ళు పట్టడానికి పైప్ అయితే జాయిన్ చేస్తాము. ఇక్కడ పట్టుకోవద్దు, నువ్వు ఊడిపోతుందా? ఊడిపోదా? వెంకటేశ్ పైకి పోకూడదా? ఈ విధంగా పైప్తో అయితే మొత్తం నీళ్ళు అయితే పట్టాలి కోళ్ళకి. బాక్స్ మిస్ కాకుండా బాక్స్ అంతా తడుపునా. అది ఈ విధంగా చూడండి కోళ్ళకి నీళ్లు పడేది. అన్న పైనుంచి పైప్ అయితే ట్యాంకీలో నుంచి నీళ్ళు వదిలాడు. ఇలా వరుస నీట్గా తడిస్తే అప్పుడు హీట్కి చనిపోకుండా ఉంటాయి బర్డ్స్. సో లోడింగ్ అయితే అయిపోయింది. వాటర్ పట్టుకొని అయితే స్టార్ట్ అయిపోదాము. సో లోడింగ్ అయితే అయిపోయింది. కరెక్ట్గా 11:04 టైము, అనుకున్న టైం అయింది. సో ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తాం. మన బండి లోడ్ అయ్యి నీళ్లు పట్టే లోపల వాళ్ళు ఇంకొక బండి కూడా లోడ్ చేసేసారు, చిన్న వెహికల్. సో హ్యాండ్ బ్రేక్ కూడా డౌన్ చేసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. కరెక్ట్గా 11కి అయితే స్టార్ట్ అయినాము. రోడ్ అయితే సరిగా లేదు, చూసుకొని అయితే వెళ్ళాలా. ఆఫ్ రోడ్. స్లో గుంతలు అయితే చాలా పెద్దవి ఉన్నాయి. వెహికల్ అయితే ఊగిపోతుంది గుంతల్లో. ఈ గుంతల్లో చాలా స్లోగా అయితే వెళ్ళాలా, లేదంటే వెనక పక్క ఈ వెహికల్ హైట్ తక్కువ. సో గుంతలో ఇట్లా అన్నప్పుడు, గుంతలో వెనకాల చక్రాలు దిగినప్పుడు వెనకాల ఆనిందంటే ఇంకా వెహికల్ ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఏదో ఒక జేసీబీ వచ్చి అయితే దొబ్బాల్సింది వస్తుంది. సో
ఫైనల్గా ఫామ్ దగ్గర నుంచి రోడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఒక 6 to 7 minutes అయితే పట్టింది. ఆ పాత్ హోల్స్ రోడ్లో ఇక్కడ నుంచి బాగుంటుంది రోడ్డు. ఎన్ని కిలోమీటర్లు ఉందైతే చూసాము. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఒకసారి అయితే చెక్ చేస్తాం. డైరెక్ట్ టు హోమ్ లొకేషన్ ఆన్. నెట్వర్క్ అయితే తక్కువ ఉంది కొద్దిగా. టవర్ అయితే వచ్చింది చూడండి. 2 hours 17 minutes ట్రావెల్, 124 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. ఫామ్ దగ్గర నుంచి ఒక 1 kilometer వేసుకొని 125 kilometers. తవనంపల్లి అయితే రీచ్ అయిపోయాము. ఇది తవనంపల్లి. ఇలా లెఫ్ట్ వెళ్ళామంటే అరగొండ, రైట్కి అయితే కట్ అయ్యాము. రైట్ కాణిపాకము అండ్ హైవే దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. స్ట్రైట్ వెళ్తే చిత్తూరు, రైట్ వెళ్ళామంటే బెంగళూరు, లెఫ్ట్ వెళ్ళామంటే తిరుపతి. సో వ్యూవర్స్ కోరిక మేరకు మిర్రర్ అయితే తీసేసాను. సో ఇప్పుడైతే చూడండి వ్యూ ఎలా ఉందో. మళ్ళీ బ్యాక్ టు హైవే. చాలా ప్రశాంతంగా ఉంది హైవే. వెహికల్స్ అయితే తక్కువ ఉన్నాయి, ఎక్కడో దూరంగా అయితే వస్తున్నాయి. టన్నల్లో నుంచి అయితే బయట వచ్చా. టన్నల్లో వచ్చేటప్పుడు కిక్కే వేరు, ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది. ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా అరుస్తూ ఉంటాము. సో ఏదో యాక్సిడెంట్ అయితే అయింది. బా చనిపోయినారా బాబోయ్. ఇన్నోవా కారు. రోడ్లో పడిపోయినారు. ఇన్నోవా కార్ అయితే ఏం లేదు, దేన్ని కొట్టినారో మరి అర్థం కాల. బైక్ని ఏమన్నా తగిలిచ్చారో ఎట్లా. రిటర్న్ జర్నీలో ఫస్ట్ టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాము. గాదంకి టోల్గేట్. ఏం నాడేం ఎందుకు కొట్టినారు? దేనికి? అదే ఇన్నోవా వచ్చి బైక్ అయితే తగిలిచ్చాడు. బైక్లో ఉన్న వాళ్ళు అయితే కష్టం. ఇన్నోవా అయితే చాలా డ్యామేజ్ అవుతాయండి అది ఫ్రంట్ సైడ్. అక్కడి నుంచి డౌను ప్లస్ టర్నింగ్ ఉంది. కొద్దిగా చూసుకోరాల. 2 wheelers మార్జిన్లో ఉంటే సరిపోయిండు. మార్జిన్లో ఉండుంటారు, కొద్దిగా సెంటర్లో అయితే ఉండుంటారు అనుకుంటా. ఇన్నోవా అక్కడికి వచ్చి చూసుకోకుండా అయితే కొట్టేసినట్టున్నాడు స్పీడ్ మీద. హైవేలో నుంచి అయితే బైపాస్లోకి వచ్చేసాం.
ఇప్పుడే రేణుగుంట క్రాస్ అయ్యి కరకంపాడ దగ్గర అయితే ఉన్నాము. లెఫ్ట్ సైడ్లో వచ్చి కరకంపాడ రైల్వే గేటు. సో ఇక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కరకంపాడ నుంచి కోడూరు. 12:53 టైము. ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ. ఆంజనేయపురం చెక్ పోస్ట్ కూడా అయితే క్రాస్ చేసాము. రోడ్లు ఆపేస్తున్నాడు బండి. సో వెహికల్స్ అన్నీ మన లైన్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది అక్కడ. ఆంజనేయపురం చెక్ పోస్ట్ అయితే ఫ్రీగానే క్రాస్ అయిపోయినాము. సో ఈ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. మొత్తం సిమెంట్ బ్యాగ్స్ అన్నీ, సిమెంట్ బ్యాగ్ లారీస్. వెళ్ళేటన్నీ సిమెంట్ బ్యాగ్లే. ఇప్పుడు వచ్చేది సిమెంట్ బల్కర్. వస్తానే ఉంటారా లైట్లు వేసుకొని? అవతల నుంచి ఎప్పుడు రావాలి వెహికల్స్? కోడూరు ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఒక 2 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. టైం అయితే 1:30. కరెక్ట్గా గూగుల్ టైంకి అయితే వచ్చేసాం. స్లోగా వస్తూ ఉన్నాం కాబట్టి మనం కొద్దిగా మామూలుగా డైలీ వచ్చే విధంగా, అంటే డైలీ వచ్చే విధంగా వస్తే ఇంకా ముందుగా అయితే రీచ్ అయిపోయి ఉండొచ్చు 1:10 కలా. సో టైం ఉందని స్లోగా అయితే వచ్చా. వెహికల్స్ అయితే చూడండి వెళ్తూనే ఉన్నాయి. ఇవి కాదు, నేను ఇంకా ఒక 2 కిలోమీటర్స్ బ్యాక్ నుంచి చూస్తున్నా, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి వెహికల్స్. ఫైనల్లీ వేయింగ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కాటా పెట్టేసి టౌన్లోకి వెళ్ళిపోదాం. 1:30కి అయితే రీచ్ అయిపోయినాం కోడూరు. లోడు చాలా హైట్ అయితే ఉంది. లారీలన్నీ అయితే లైన్గా వచ్చాయి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కోడూరు టౌన్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇంకా ఇక్కడ లోకల్ డ్రైవర్ని అన్లోడ్ చేసే వాళ్ళని అయితే లేపేసి వాళ్ళకి డిస్పాచింగ్ అయితే పంపించేస్తాను. వాళ్ళైతే డిస్పాచ్ చేసుకొని మళ్ళీ నాకు ఆఫ్టర్నూన్ అయితే వెహికల్ అప్ చెప్తారు. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.